2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ వారి బాధలను కానీ వారి కష్టాలు కానీ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద ప్రతిదీ కూడా చాలా ప్రతిదాన్ని కూడా చాలా వివరంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక మంది తమ ఫీడ్బ్యాక్ కూడా మెసేజ్ల రూపంలో, కామెంట్ల రూపంలో డైరెక్ట్గా కాల్ చేసి మరీ చెప్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉద్యోగ సంఘాల నేతల తీరుపై, వారి వ్యవహార శైలిపై తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే అక్టోబర్లో జరిగినటువంటి సమావేశం కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు అంటే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి, పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే డిఏలు కానీ అలాగే ఐఆర్ అది ప్రకటించండి, అలాగే పిఆర్సీకి సంబంధించి ఒక కమిషన్ వేయండి, ఇలా ఈహెచ్ఎస్ కానీ తర్వాత జీపీఎఫ్ దానికి సంబంధించి కానీ అన్నిటిని కూడా వారు అడుగుతున్నారు. వాస్తవానికి అవి పెద్ద వారు కోరుతున్నటువంటి కోరికలు కాదు. ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ వారి యొక్క అది రైట్, హక్కుగా వారు అడుగుతున్నారు. ఏదైతే ఎన్నికలకు ముందు అధికారంలోకి రాకముందు కూటమి ఏ రకమైనటువంటి హామీలు చేసింది అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. అంటే ఇప్పుడు ఉద్యోగుల్ని అలాగే ఉద్యోగస్తుల కుటుంబాలను, పెన్షనర్లను మభ్యపెట్టింది, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఇప్పుడు అధికారంలో కూర్చుంది. ఇంకా ఎంతకాలం చూడాలి అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. చర్చ నడవడం కాదు, ఉద్యోగ సంఘాల ఏదైతే నేతలు ఉన్నారో వారి తీరుకు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక కొత్త జేఏసీగా ఏర్పాటు కావాల్సిందే అనే ఒక డిమాండ్ తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటి ఉద్యోగ సంఘ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. మీకెందుకు మేమున్నాం, మీరు మమ్మల్ని నమ్మండి, మీకు న్యాయం జరుగుతుంది, మనమంతా కలిసి ఐక్యంగా పోరాటం చేద్దాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం. ఇప్పుడు ఈ మాటలను నమ్మేటువంటి పరిస్థితుల్లో అయితే ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ లేరు. ఎందుకనంటే ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకున్నటువంటి సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఎక్కడా కూడా ఎందుకు నమ్మాలి, అదేదో మనమే సంఘటితంగా ఏకమై మనం పోరాటం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సంక్రాంతి తర్వాత ఒక కొత్త జేఏసీ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నేతల తీరును విభేదించి మీటింగ్స్ కూడా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతల మీటింగ్స్ ఎక్కువైపోయినాయి. ఎప్పుడూ లేనంతగా ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం, పని భారాన్ని తగ్గిస్తాం,
వారికి జీతాల పెంపు విషయంలో మేము పోరాడతాం. అలాగే రెగ్యులర్ నియామకాలు ఏదైతే ఉంటుందో ఆ నియామకాల్లో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెయిటేజ్ వారికి అవకాశం ముందు దక్కేలా మేము పోరాటం చేస్తాం. కొత్త విధానం ఇది. ఇప్పుడు దీనిపై కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని ఈ ఉద్యోగ సంఘ నేతలు ఇప్పుడేంటి కొత్త రాగం అందుకున్నారు. అవసరం లేదు, మా కష్టాలు మా ఇబ్బందులపై మేమే పోరాటం చేసుకుంటాం. ఎందుకనంటే ఇక్కడ అందరినీ ఉద్దేశించి మేము చెప్పాలన్నది కాదు. ఉద్యోగ సంఘ నేతల్లో దాదాపుగా ఒక 50% బాగానే ఉన్నారు. వారు అనుకున్నటువంటి ఏదైతే ఒక సిద్ధాంతంతో ఉంటారో దానికోసం ప్రయత్నం చేయాలి, ఫైట్ చేయాలి అని భావించడం జరుగుతుంది. కానీ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎదురవుతున్నటువంటి ప్రతిదీ కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు 10 మంది ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారండి. ఒక 3 మాత్రం వారి వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. మిగిలిన 7 కూడా చెడ్డపేరు వస్తుంది. మీరేం చేస్తున్నారు, మీరేం చేయలేకపోతున్నారు, మీ వల్ల ఏం జరుగుతుందని. మరి అటువంటి మాటలు మరి పడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము ఫైట్ చేయాలి అనుకుంటాం, కానీ మాపై ఉన్నటువంటి నేతలు మమ్మల్ని వెనక్కి లాగుతున్నారు. మేమేం చేసేది? అందుకే ఆ ఉద్యోగ సంఘాల నుంచి బయటికి రావాలనుకుంటున్నాం అనే ఒక ఇది కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ ఫీడ్బ్యాక్ అంతా మేము గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నది. అలాగే దాదాపుగా ఎంప్లాయీస్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి వద్ద నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. మేము ఎప్పుడు కూడా సామాన్యుడి వెంటే నడుస్తాం. వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులపై కానీ పాలకులపై కానీ పోరాటం చేస్తాం, ఉద్యమిస్తాం మీడియాగా మా బాధ్యతగా. దీనిలో భాగంగా ఎంతోమంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మేము గతంలో చేసినటువంటి వీడియోస్ కింద మీరు కామెంట్స్ చదివితే అర్థమవుతుంది. చాలామంది నేను ఫోన్ ఇన్లో కూడా తీసుకున్నాను. వారి కష్టాలు కానీ బాధలు కానీ ఇలా దాదాపుగా ప్రతిరోజు ఎంతోమంది కాల్స్ చేస్తారు మా ఆఫీస్కి. సార్ ఇది పరిస్థితి, మేము వైద్యం చేయించుకోవడానికి మా దగ్గర చిల్లుగావా లేదు, మాకు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి 17 లక్షలు 18 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఇప్పించండి, మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి కళ్ళు తెరవాలి, దయచేసి మా బాధలను పట్టించుకోండి. ఎందుకంటే పాపం ఇక్కడ వారి పరిస్థితి ఎలా ఉంది. దైనందిన జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి దాదాపుగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలా వారి యొక్క ఉద్యోగం వచ్చినటువంటి వయసు అప్పటి వయసును బట్టి పని చేస్తూ రిటైర్డ్ అవుతారు. మరి వారు వేరే ఆల్టర్నేటివ్ అనేది ఏమి ఉండదు. ఒక పబ్లిక్ సర్వెంట్గా వారు చేస్తున్నటువంటి సర్వీస్ను గౌరవిస్తూ పదవి విరమణ తర్వాత ఆ ఎంప్లాయ్ దాచుకున్నటువంటి డబ్బును ఇవ్వటం జరుగుతుంది. గ్రాట్యుటీ అనేది ఇక ఏ రంగంలో అయినా కామన్గా కొన్నేళ్ళు పనిచేస్తే ఆ కంపెనీ కాస్త ఇవ్వాలి. అలాగే ఉద్యోగులకు కూడా మరి ఏది కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మీరు అర్థం చేసుకోండి. అదే అప్పుడు అక్టోబర్లో మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మీరు సహకరించండి. సరే కరెక్టే. ఇప్పుడు ఎంప్లాయీస్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు సహకరించాలి, ఇంకా ఎన్నాళ్ళు అంటే ఎన్నికల సమయంలో మా ముఖాన్న వేస్తారా? ఈలోపు చనిపోయే వాళ్ళు చనిపోతారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి అది. మరి జీవన విధానం కూడా కాస్త తేడాగా మారిపోయింది. మాకు డబ్బులు లేక, వైద్యం చేయించుకోలేక, తినడానికి తిండి లేక, ఇలా వారి బాధలు ఒక్కటి కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసేటువంటి కొడుకులు కూతుర్లు ఉన్నారా? చాలా తక్కువ. మా జీవితం మాది, మీ జీవితం మీది, మాకు వచ్చిన జీతాలు పిల్లల్ని చదివించుకోవడానికి మా ఖర్చులకే సరిపోవట్లేదు, ఇంకే మిమ్మల్ని ఎక్కడ చూసేది అంటే. మరి కష్టపడి చదివించి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల మరి అదే భావంతో దాదాపుగా ఉన్నారు. నేను అందరినీ అనట్లా, కొంతమంది మాత్రమే మన సమాజంలో చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధించేటువంటి కొడుకులు ఎంతమంది ఉన్నారు, కూతుర్లు ఎంతమంది ఉన్నారు, అల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు, మనవళ్ళు మనవరాండ్రు ఎంతమంది ఉన్నారు సమాజంలో. అంటే దానికి దీనికి నేను ఎందుకు కంపేర్ చేయాల్సి వచ్చిందంటే, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నాతో మాట్లాడాడు దాదాపుగా 40 నిమిషాలు ఏడుస్తూ, స్టార్టింగే ఏడుస్తూ, సార్ ఇది పరిస్థితి, నాకు 4 కొడుకులు 2 కుమార్తెలు, వారిని కష్టపడి
చదివించి ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చా. ఈ రోజున నా భార్యకు అనారోగ్యం అయితే కనీసం ఒక్క కొడుకు కానీ ఒక్క కూతురు అల్లుడు కానీ ఎవ్వరూ కూడా సహాయం చేయట్లేదు. మీకు పెన్షన్ వస్తుంది కదా, వాటితో బతకండి, వాటితో వైద్యం చేయించుకోండి. చూడండి ఎంత దారుణ దయనీయమైనటువంటి పరిస్థితి. ఇలా చాలామంది ఉంటారు. దాదాపుగా నేను అందరిని అన్నాను, చాలామంది చాలా సంతోషంగా ఆనందంగా చూసుకుంటారు తల్లిదండ్రులను. చూసుకోవాలి కూడా. మనకి జన్మనిచ్చి ఈ భూమి మీద ఈ విధంగా ఉన్నామంటే తల్లిదండ్రులే కారణం. మరి అటువంటి వారిని చూసుకోవాలి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఆ విధంగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? ప్రభుత్వానికి తెలియదా? ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి? మరి ఇలాంటి వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వారికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా చేయటం ఏంటి? ఇక్కడ కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు, గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, వైఎస్ఆర్సీపీ. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక సమావేశంలో కొంతమంది ప్రశ్నించారంట ఉద్యోగ సంఘ నేతల్ని. ఈ పరిస్థితులు మారాలంటే ముందు మిమ్మల్ని మారాలి, మీరే మారాలి, లేదంటే మా యాక్షన్ ప్లాన్ మాది వేరేగా ఉంటుంది అని. ఒక పక్కన ఇలా జరిగితే తిరువూరులో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి జరిగింది. దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలా అయినా సరే ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల వల్ల ఒరిగేదేమీ లేదు, కాబట్టి మనమే ఐక్యమై మన పోరాట పటిమను ఏంటో ప్రభుత్వానికి చూపించాలి, కనీసం మన సమస్యలను పరిష్కరించుకునేందుకు మనం సమాయత్తం కావాలి, సన్నద్ధం కావాలి అనే ఆలోచనతో ఉన్నారట టీచర్స్. మొత్తానికైతే ఉద్యోగ సంఘ నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడుతూ అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు అక్కడ ఎక్కడో ఒక చోట సమావేశం నిర్వహించడం, దానికి సంబంధించి మేము ఉన్నాం మీకెందుకు అని చెప్పి. కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు పూర్తిగా మారి ఇలా మీటింగులు, పత్రికా ప్రకటనలు కాదు, యాక్షన్లోకి దిగండి. ఇంకా కొంత సమయం ఇస్తున్నాం. అది చేయకపోతే ఫస్ట్ ఉద్యోగులంతా మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది. ఈ యొక్క అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.